బాలు మీనా మాటలు విని బాలు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు పుట్టినరోజైతే వస్తుంది. అప్పుడే అందరూ బాలుకి విషెస్ అయితే చెప్తూ ఉంటారు. ప్రభావతి మాత్రం విషెస్ చెప్పదు. కనీసం పుట్టినరోజు నాడైనా ఆయనతో ప్రేమగా మాట్లాడండి అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి, వాడు పుట్టడమే దరిద్రంతో పుట్టాడు, వాడు నష్టజాతకుడు, వాడి వల్ల నేను నా కన్న బిడ్డని కోల్పోయాను, వాడిని ఎప్పటికీ కూడా క్షమించను అని తిడుతుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి అలా అన్న తర్వాత బాలు అయితే చాలా బాధపడతాడు. సాయంత్రం అవుతుంది. బాలు అయితే తాగేసి ఇంటికైతే వస్తాడు. లోపలికి వెళ్లకుండా మెట్ల మీద కూర్చొని ఉంటాడు. అప్పుడే అది చూసిన మీనా, ఏంటండి ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతుంది. అప్పుడే తన దగ్గర మందు వాసన రావడంతో మందు తాగొచ్చారా అని అడుగుతుంది. అవును మీనా, ఏ కొడుకు కూడా తల్లికి విరోధి అవ్వడం, కానీ నా జాతకం నిజంగానే నష్టజాతకం, అందుకని నేను మా అమ్మకి దూరం అయ్యాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అలా బాధపడుతూ ఉండగా మీనా అయితే, మీరేంటో మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. ఆ రోజు మీ మనోజ్ అన్నయ్య మీ పెద్దన్నయ్యని నీళ్ళలోకి తోసేస్తే మళ్ళీ మీ మనోజ్ అన్నయ్య జైలుకి వెళ్తే మీ అమ్మ తట్టుకోలేదని మీరే ఆ నిందని మీ మీద వేసుకున్నారు. ఆ నిజాన్ని మీ అమ్మ ముందు మీరు చెప్పకుండా ఇప్పటికీ దాచిపెట్టారు. కానీ అత్తయ్య ఇప్పటికీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెడుతూనే ఉన్నారు అని మీనా చెప్తుంది. ఆ మాటలన్నీ కూడా ప్రభావతి వినేస్తుంది. వినేసి వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పమని నిలదీస్తుంది. మనోజు నిజం చెప్తాడు. ఆ రోజు పెద్దన్నయ్యని నీళ్ళలోకి తోసేసింది నేనేనమ్మా. బాలు కాపాడాలని చూశాడు. పోలీసుల ముందు వాడు అబద్ధం చెప్పి వాడు జైలు శిక్ష అనుభవించి నన్ను కాపాడాడు అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెట్టడంతో ఈ విషయం తెలియక ఆ రోజు నా పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం వాడేనని ఎంత వాణ్ణి ద్వేషించాన్రా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఏ తల్లి కూడా ఏ కొడుకుకు వేయని శిక్ష నా కొడుకుకు వేశాను అని చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైనా నిజం తెలుసుకున్న ప్రభావతి బాలుని ప్రేమగా తల్లి ప్రేమని చూపించి దగ్గరికి తీసుకుంటుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.